హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్, డీఎన్ఎస్ రిలీఫ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తాజాగా ఒక అత్యంత వివరణాత్మకమైనటువంటి స్పష్టతనిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మరి ఈ ఉత్తర్వుల ప్రకారంగా 2018 జూలై నెలకు సంబంధించి డీఆర్ అరియర్స్ చాలామంది పెన్షనర్లకు ఇప్పటికే 2016 జనవరి 14వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంటే సంక్రాంతి పండుగ సమయంలోనే మెజారిటీ పెన్షనర్లకు ఈ ఆర్థిక వెసులుబాటైతే కలిగింది. అయితే కొంతమంది పెన్షనర్లకు మాత్రము కొన్ని రకాల సాంకేతిక సమస్యల వల్ల టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆ రోజు డబ్బులనేవి జమ కాలేదు. అటువంటి వారికి అటువంటి వారి కోసం ఈ నెల 6వ తేదీన ప్రత్యేకంగా బిల్లు రూపొందించి ప్రస్తుతం వాటిని సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో ఉంచారు. దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ విభాగం నుంచి ఆమోదం లభించింది. కేవలం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఆ డబ్బులు నేరుగా పెన్షనర్ల ఖాతాలోకి చేరుతాయి. కాబట్టి పెండింగ్ పేమెంట్‌లు అతి త్వరలోనే పూర్తవుతాయని అధికారులు భరోసా ఇస్తూ ఉన్నారు. మరి ఇక పెన్షన్ బకాయిలు ఆగిపోవడానికి గల మరో ప్రధాన కారణం బ్యాంకు ఖాతాల నిర్వహణలో లోపాలు. ముఖ్యంగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోవడము, లేదా చాలా కాలం పాటు లావాదేవీలనేవి జరగకపోవడం వల్ల పేమెంట్స్ అనేవి విఫలం అయ్యాయి. ఫెయిల్యూర్ అయ్యాయి. ఇటువంటి విఫలమైన పేమెంట్‌లపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలను ఎవరైతే పెన్షనర్స్ వాళ్ళవి బ్యాంకు ఖాతాలనేవి మూసివేయడం వల్ల, అంటే అకౌంట్ క్లోజ్ అయిపోవడం వల్ల ఈ యొక్క సమస్య పేమెంట్ సబ్ ట్రెజరీ ఆఫీస్ లాగిన్‌లో కేవలం 90 రోజుల పాటు మాత్రమే కనిపిస్తాయి. 90 రోజుల్లోపు వాటిని సరిచేయకపోయినా లేదా మళ్ళీ ప్రాసెస్ చేయకపోయినా సరే ఆ సమాచారం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత అధికారులు కూడా ఆ బిల్లులను సవరించడానికి వీలు ఉండదు 90 రోజులు దాటిపోతే. మరి దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఒక కొత్త పద్ధతినైతే తెచ్చింది. అదేంటంటే 90 రోజులు ఏదైతే ఉందో ఈ యొక్క కాలపరిమితి 90 రోజులు దాటిన తర్వాత ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్ సైట్‌లోని ల్యాప్స్‌డ్ ఫెయిల్డ్ పేమెంట్ టెయిల్ ఎల్ఎఫ్‌పిఎఫ్, ఎల్ఎఫ్‌పిటి అనే ఆప్షన్‌లోకైతే మారతాయి. ఇక్కడ నుంచి వివరాలను తిరిగి పొందాలంటే పెన్షనర్లు తమ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓకు దరఖాస్తు సమర్పించి ఆ వివరాలనైతే సరిచూసుకోవాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మరో ముఖ్యమైన మరియు సున్నితమైన అంశం ఏమిటంటే, మరణించిన పెన్షనర్ల వారసులకు ఈ బకాయిలను ఎలా చెల్లించాలి అనేది. పెన్షనర్ మరణించినప్పుడు వారి పాత బ్యాంకు ఖాతా నిలిచిపోతాయి కాబట్టి, ఆ బకాయిలను నేరుగా వారి చట్టబద్ధమైన వారసులకు ఆటోమేటిక్‌గా బదిలీ చేయాలని కొందరు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం దీనిని నిరాకరిస్తూ ఒక కీలకమైన వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో వారసత్వానికి సంబంధించి ఎటువంటి చట్టపరమైన వివాదాలు లేదా తగాదాలు రాకుండా ఉండడానికి చనిపోయినటువంటి పెన్షనర్ల విఫలమైనటువంటి పేమెంట్లు వారి వారసుల ఖాతాలో సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా బదిలీలు చేయటం కుదరదు అని స్పష్టం చేసింది. అయితే దీనికి బదులుగా ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి లైఫ్ టైమ్ అరియర్స్ ఎల్‌టీఏ నిబంధనల ప్రకారంగా మాత్రమే పేమెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే వారసులు తగిన ఆధారాలతో, మరణ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న తర్వాతే అధికారులు వాటిని పరిశీలించి ఆ బకాయిలను విడుదల చేస్తారు. అయితే ఇది అధికారులకు మరియు పెన్షనర్లకు మధ్య బిల్లుల స్థితిగతులను తెలుసుకోవటానికి ఉపయోగపడే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్.
బీఏఎస్ గురించి కూడా ఉత్తర్వులలో అయితే ప్రస్తావించారు. గతంలో పెన్షనర్ల డీఆర్ బకాయిల బిల్లులు అసలు తయారయ్యాయో లేదో తెలుసుకోవడం జిల్లా ట్రెజరీ అధికారులకు కష్టమైంది. మరి ఇప్పుడు ఈ సమస్య పరిష్కరిస్తూ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ కేవలం డీఓ మరియు డీటీఓ స్థాయి అధికారుల లాగిన్‌లో మాత్రమే అందుబాటులోకి అయితే తెచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ అధికారులు కేవలం తమ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల బిల్లు వివరాలను మాత్రమే చూడగలుగుతారనమాట. అంటే ఏ జిల్లా అధికారి ఆ జిల్లా సంబంధించి ఏ జిల్లాకు సంబంధించిన అధికారి, ఆ జిల్లాకు సంబంధించిన పెన్షనర్ల వివరాలను మాత్రమే చెక్ చేయగలుగుతారు. దీనివల్ల సమాచార భద్రత అనేది పెరుగుతుంది. మరి మొత్తానికి రాష్ట్రంలోని అందరూ ట్రెజరీ జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓస్, అకౌంట్స్ ఆఫీసర్స్, ఏఓస్ మరియు మంగళగిరిలోని ఏపీసీఆర్‌టీ అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు ఈ యొక్క కొత్త ఆదేశాలను తక్షణమే ఆహ్, చ ఈ ఆదేశాలపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ పద్మజ కార్య గారైతే కఠినంగా ఆదేశించారు. మరి బకాయిల చెల్లింపుల ప్రక్రియలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించినా లేదా నిర్లక్ష్యం చూపించినా సరే దానికి సంబంధించి వ్యక్తులదే పూర్తి బాధ్యతని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం పెన్షనర్ల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ ఉత్తర్వుల ద్వారా అయితే స్పష్టమవుతుంది. ఇక పెన్షనర్ల బకాయిల చెల్లింపు తర్వాత సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి 2018 జూలై డీఏ అరియర్స్ కూడా ఈ నెలాఖరులోగా జమ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం అందుతోంది. కాబట్టి ఈ వారంలో పెన్షనర్ల బకాయిలు పూర్తయిన వెంటనే ఉద్యోగుల డీఏ అరియర్స్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. పెన్షనర్లు మరియు ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం ఇకపై ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం చర్యల ద్వారా అయితే మనకు నిరూపిస్తుంది. మళ్ళీ ఎవరికైతే జమ కాలేదో ఈ అరియర్స్ అనేవి త్వరితగతిన త్వరలోనే వారికి కూడా అకౌంట్‌లో ఈ అరియర్స్ అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.